జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్కారం. కార్తీక పురాణం 15వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి జనక రాజర్షితో ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన, నృత్యము, గానము, దీపమాల సమర్పణము చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది తరిస్తారు. అంటే గీతమే కాకపోయినా స్తోత్ర పారాయణం చేసుకున్నా కూడా పనిచేస్తుంది. మనం ఏదైనా చరిత్రలు పారాయణ చేసుకున్నా, కార్తీక పురాణమైన పుస్తకం పట్టుకెళ్ళి మనం దేవాలయంలో చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం లభిస్తుందట. ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా కానీ ధూపదీప నైవేద్యాలతోటి ఆరాధించేవాళ్ళు, విష్ణువుని ఆరాధించేవాళ్ళు విష్ణు సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగదోసి ప్రజ్వలింపజేసిన మనమే స్వయంగా దీపం పెడితే మంచిది. ఒకవేళ ఎవరైనా దీపం పెట్టారు, దీపం నూనె కొండెక్కిపోతుంది, ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా, ఒత్తి వెనక్కి జారిపోతుంది. దాన్ని వెనక్కి తోసినా, లేదా ఒత్తి చక్కగా వెలుగుతుంది, నూనె తక్కువగా ఉంది, అవకాశం ఉండి మన దగ్గర కాస్త తైలం ఉంటే కొంచెం తైలాన్ని అందులో వడ్డించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుందట. వారి పాపాలని ఆ దీపాగ్నిలో భస్మమయ్యి వాళ్ళకి శుభాలు కలిగిస్తాయి. కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యమైతే అపారమట. అటువంటి వాళ్ళని చూసిన వాళ్ళ పాపాలు కూడా పటాపంచలైపోతాయి. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను, వినమంటున్నారు. దీపారాధన అంటే, దేవాలయానికి దీపారాధన చేయాలంటే సాయంకాలాలు దేవాలయానికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనకి దీపము, ఒత్తులు అవి పట్టుకెళ్ళే అవకాశం లేకపోతే ఎక్కడి నుంచైనా వస్తువు గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఒక చిన్న నూనె క్యాన్ ఏదైనా బయట దొరుకుతాయి. శివాలయాలు అన్ని చోట్ల ఇప్పుడు కార్తీకంలో విశేషంగా నూనె లభిస్తుంది, తైలం. ఓ డబ్బా సీసా కొనుక్కుని వెళ్తే ఆల్రెడీ వెలుగుతున్న దీపాలలో ఉన్న వాటిలలో వేయచ్చు. ఒకటి, దేవాలయం లోపల అంతరాలయంలో అర్చకులు వెలిగించే దీపారాధన ఉంటారు, అయ్యా దీన్ని దీపారాధనకి వాడండి అని ఆ దీపాన్ని, ఆ నూనెని మనం లోపల సమర్పించినా కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుందండి. మిగిలిన అన్ని కాలాల్లో కంటే కూడా కార్తీకంలో ఇచ్చేటువంటి దీపారాధనకి ఇచ్చేటువంటి నూనె మంచి ఫలితాన్ని లభిస్తుంది. ఓ 2-3 ప్యాకెట్ల కిలోలు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కదండి, పాతకాలంలాగా టిఫిన్ కావాలి, డబ్బా కావాలి, ఆ బాధలు ఏం లేవు. మనకి ప్యాకెట్లు దొరికేస్తాయి కదా, డబ్బాలే డైరెక్ట్గా దొరికేస్తాయి. దొరికిన వాటిని తీసుకెళ్ళి మంచి, కానీ దీపం నూనెని ఏదో ఒక నూనె కాకుండా ప్రశస్తమైన తైలాన్ని కనుక ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. పూర్వం సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేదట. అయితే నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఈ దేవాలయానికి వచ్చాడు. అయితే ఇది కార్తీక మాసం కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, మానవ ధర్మంలో ఆచరించాల్సిన జపతప స్నాన సంధ్యాదులకి వీలుగా ఉంటుందని ఈ ఆలయం దగ్గర ఉండిపోయాడు. ఇది పూర్వకాలపు ఈ మనకి పురాణాల్లో అన్నిట్లలోనూ కనపడుతుందండి. ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు ఇలా మాసాదుల్ని లెక్క పెట్టుకుని, ఇది కార్తీక మాసం కాబట్టి ఈ నదీ తీరంలో ఉండిపోదాం, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఈ దేవాలయంలో స్వామిని సేవించుకుంటూ అలా ఉండేవాళ్ళు. మామూలు సంసారాలు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కథలన్నీ ఏం చెప్తారు, నిష్ఠాగరిష్ఠుడైన యోగి, ముని, ఋషి అలా చెప్తారు. సాధకులు కూడా ఇలాగే ఉండేవాళ్ళు. తర్వాత కాశీ ప్రయాణము అలాంటివి చేసేవాళ్ళు. మధ్యలో కార్తీకం వస్తే కనుక ప్రయాణంలో సమయం వృధా పోకుండా ఎక్కడో ఒక చోట ఆగి, ఒక నదీ తీరం వచ్చే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆగి కార్తీకాన్ని ముగించుకుని అప్పుడు ప్రయాణం ముందుకు సాగించేవాళ్ళు. కాశీయాత్రే కాదు, ఇదివరకు మన ఈ పంచక్రోశ యాత్రలు అవి చేసేవారు. తర్వాత ఏమో చార్ధామ్ యాత్ర. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ కాకుండా ఆదిశంకర్లు బోధించినటువంటి 4 యాత్రలు ఏమేమిటి, పూరి జగన్నాథ స్వామి, తర్వాత రామేశ్వరం రామేశ్వరుడు, తర్వాత ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు, ఆ తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి బద్రీనాథుడు. ఈ 4 క్షేత్రాలు కూడా ఒకే ప్రయాణంలో దర్శించేందుకు కూడా బయలుదేరేవారు. సమయం చాలా పడుతుంది చూడండి. భారతదేశానికి 4 మూలకల్లా 4 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు తిరగాలి కదా. ముందు అలా మళ్ళీ క్లాక్ వైజ్లో తిరగాలి. తూర్పు, తర్వాత దక్షిణము, ఆ తర్వాత పడమర, ఆ తర్వాత ఉత్తరము, ఇట్లా తిరగాలి. ఈ తిరగాలంటే 1-2 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇలా యాత్ర చేసేవాళ్ళు కూడా ఇట్లాగే మంచి పర్వదినాల పుణ్య మాసాలలో, అద్భుతమైన మాసాలు వచ్చినప్పుడు ఏదో ఒక నదీ తీరాన్ని సెలెక్ట్ చేసుకుని యాత్రలో అక్కడ ఉండిపోయేవారు. కొంతమంది తీర్థాలకి వెళ్ళి కూడా ఉండేవాళ్ళు. ఆ కాలపు పద్ధతులు వేరు. మనం అంటే ముక్తి కోసమే ప్రయత్నించే ప్రజలు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాం కదా మనం. ఏదో అవకాశం ఉన్నప్పుడు సూక్ష్మంలో మోక్షం కావిస్తూ ఉంటాం. అయితే ఈయన ఏం చెప్తున్నారు, ఈయన చాలా బాగుంది దేవాలయము, పక్కన పైగా సరస్వతి నదీ తీరం కూడాను,
నదిలో స్నానం చేసి దేవాలయంలో మిగిలిన విధులన్నీ చేసుకోవచ్చని ఆ శిథిలమైన శివాలయాన్ని కొంచెం లోపలంతా శుభ్రం చేసుకున్నాడట ఆయన. పరిశుభ్రంగా చేశాడు. అక్కడి నుంచి సమీప గ్రామంలోకి వెళ్ళి చక్కగా ముగ్గు అది తీసుకొచ్చి వాకిలంతా శుభ్రంగా అలుక్కుని చక్కగా ముగ్గేసుకున్నాడు. తర్వాత పక్క ఊళ్ళలోకి వెళ్ళి ప్రమిద, నూనె, ఒత్తులు తెచ్చి 12 ప్రమిదల్లో దీపాలను వెలిగించాడు. కార్తీక పురాణంలో ఇది ప్రత్యేకంగా చెప్తారండి. 24 ప్రమిదలు కావాలి దీనికి. 12 దీపారాధనలు చేశాడట. మనం 4 ఏదో లెక్క పెట్టుకుంటాం కదా, ఈయన ఎంత లెక్క పెట్టాడు చూడండి. 12 దీపాలు వెలిగించాడు. వెలిగించాక ఏం చేసేవాడు ఆయన? తను పాటించే నియమాలని, తను యతీశ్వరుడు కదా, ఆయనవేవో నియమాలు ఉండేవి, అవన్నీ పాటిస్తూనే కానీ శివాలయంలో మాత్రం ప్రతిరోజు 12 దీపాలు వెలిగించేవాడు. సమీప గ్రామానికి వెళ్తే ఇలా యతీశ్వరులకి మునీశ్వరులకి సహాయం చేసేవాళ్ళు. ఆనాటి ప్రజల మనస్తత్వాలే వేరుగా ఉండేవి. ఆయన రోజు నూనె తీసుకొచ్చుకునేవాడు, దీపం వెలిగించేవాడు. ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేదట. కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏం దొరుకుతుందా అనేది వెతుకుతూ ఆలయం చుట్టూ అంతా తిరిగిందట. దానికి ఆహారం ఏమీ దొరకలేదు. అయితే ఏమైంది, ఆ ఆలయ దీపాలలో ఒక దీపంలో దీపం కొడిగట్టి వాసన వస్తుందట. వాసన వస్తుంటే అదేమనుకుంది, నూనె వాసనకి ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనని బట్టి ప్రమిద దగ్గరికి వెళ్ళి ఈ ఆరిపోతున్న ఒత్తిని నోటితో పుచ్చుకు లాగిందట. కానీ దానికి తినడం సాధ్యం కాలేదు. కానీ ఈ ఒత్తి పక్కన ఆరిపోయినటువంటి, అంటే కొండెక్కిన ఒత్తి రెండవ ఒత్తి జ్వలిస్తున్న ఒత్తు మీదకి వెళ్ళిందనమాట. వెళ్ళేసరికల్లా దీని నోట్లో ఉన్న ఒత్తి కూడా అంటుకోగానే కంగారు పడి, మంట వచ్చేసరికి భయం ఏదో, చిన్న జంతువు కదా ఎలుక, అది గబుక్కని వదిలిపెట్టేసరికల్లా ఒత్తి చక్కగా నూనెలో సర్దుకుని జ్వలించడం వల్ల వెలగడం మొదలుపెట్టేసరికల్లా ఏమైంది, ఇంతలో సడన్గా ఒక్కసారి ఈ ఎలుక స్వరూపంలో ఉన్నవాడు మానవాకారాన్ని ధరించాడట. ఆ యతీశ్వరుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఒక్కసారిగా ఏదో కదిలినట్టు అయింది. మానవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో తెలియలే. అయ్యా, ఎవరినైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, లోపలికి ఏ రకంగా వచ్చావు నువ్వు అని ప్రశ్నిస్తే ఆ ఎలుకేం చెప్పిందట, ఈ కలుగులో నివసించే ఎలుకని, ఎంతకాలం నుంచో నేను ఇక్కడ ఉన్నాను, అయితే నేను రోజు ఆహారం కోసం అటు ఇటు తిరిగేవాడిని, ఇవాళ ఆహారం కోసం దేవాలయం లోపలికి వచ్చేసరికల్లా మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిపోయిన దీపాన్ని నోట్లో పెట్టుకుని అవతల ప్రమిదకి అంటించాను. అప్పుడు నా నోట్లోని ఒత్తి మండింది. ఆ మండుతున్న ఒత్తిని ఆరిన దీప ప్రమిదలో వదిలిపెట్టాను. ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చేసింది స్వామి, నాకు తెలీదు ఎటా మనిషిని అయ్యానో కూడా అనేసరికల్లా అప్పుడు ఈ మానవుడు చెప్పిన మాటలు విన్నటువంటి యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మని గమనించాడట. గమనించి ఏం చెప్పాడంటే, అయ్యా, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, తినడానికి ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూతా ప్రదక్షిణ చేసావు. తర్వాత స్వామి సమీపంలో ఉన్నటువంటి దీప జ్వాలల్ని చూసావు. తర్వాత అందులో ఆరిన ప్రమిదలోని ఒత్తిని తినే వస్తువని భ్రమపడినప్పటికీ నోటితో కరుచుకుని పక్కకి కదిలి వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతోటి నీ నోటిలోని ఒత్తి వెలిగిపోయింది. ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది. నీ పాపాలన్నీ తొలగిపోయినాయి నాయన. మానవాకారాన్ని ధరించావు. పూర్వజన్మల్లో పాపఫలంగా నువ్వు ఎలుకగా పుట్టావు. ఇలా మనకి వెంటనే ఒక అనుమానం వస్తుంది, అంటే పొరపాటున దీపం వెలిగించినా ఫలితం వస్తుందా అని. ఎలుక వచ్చింది, మనకు రాదు. దానికి అజ్ఞానంతో చేసింది, కానీ దానివల్ల ఒత్తి వెలిగింది కాబట్టి దాని అజ్ఞానాన్ని పోగొట్టారు అంతే. మనము పొరపాటున ఎట్లా కొట్లా చేస్తే రాదండి. మానవులకి బుద్ధి వికాసం హెచ్చు, జంతువులకు లేదని. మనం నిటనిలుగా ఉండేవాళ్ళం కదా, జంతువులు అడ్డంగా ఉంటాయి, వాటి వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది. మనం అట్లా కాదు కదా, భూమి నుంచి నిలబడేవాళ్ళం. మనం బుద్ధితోనే చేయాలండి. బుద్ధికి వికాసం కావాలి. మనకి జ్ఞానదీపాన్ని వెలిగించుకునే అవకాశం, మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సర్వోత్కృష్టమైనది మానవ జన్మ. మిగిలిన అన్ని జంతు జీవజాలం కంటే మనం చాలా అద్భుతమైన జీవితం కలిగిన వాళ్ళం కదా. ఆలోచించి చేయాలి. ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం, పని పాడైపోయింది, పోనీలే ఇవాళ కార్తీక సోమవారం కదా, దీపమైనా పెట్టుకుందాం అని ఆలోచించాలి. అప్పుడు మన అజ్ఞానాలు పోతాయి, మన తప్పులు కొంత మటుకు తొలగిపోతాయి. తోచక ఎట్లా కొట్లా పెడితే వస్తుందని మాత్రం అనుకోకూడదండి. కథల్లో అట్లాగే చెప్తారు, కానీ అట్లా అయితే జరగదు. ఇది ఎలుక కోసం చెప్పారు. ఈయన ఏం చెప్తున్నాడు చూడండి, మరి ఈ యతి పూర్వజన్మలో ఈ ఎలుక జన్మ ఏమిటో చూసి చెప్తున్నాడు అన్నమాట. గడచిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు. కుటుంబ పోషణ అనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నానం సంధ్యాదులు కులాచారాలని నిర్లక్ష్యం చేశావు.
ఇప్పుడు జైన మతస్థులైనా జైనులకు కూడా ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఏవో ఉంటాయి కదా, దాన్నైనా ఆచరించాలి. మనం ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మాన్ని ఆచరించడం మన విధి. అది ఆచరించకపోతే తప్పే. అది నీచులతోటి స్నేహం చేసినందువల్ల నీకు చెడు అలవాట్లు వచ్చాయి. ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారం చేసేవాడివి. ఈ విధంగా నువ్వు చేసిన అనేక రకాల దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో ఎలుకవై పుట్టేవు. ఆలయంలో జీవిస్తున్నందువల్ల నువ్వు జన్మాంతరాల్లో చేసిన పాపం అంతా తొలగిపోయింది. కర్మ పరిపక్వత కలిగింది, మానవ జన్మ లభించింది. నువ్వు చేసిన దీపారాధన, ఈరోజు ఉపవాసం ఉండటం, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయటం, భగవంతుని సమీపంలో వెలుగుతున్నటువంటి జ్వాలా తోరణాన్ని దర్శించటము, 12 దీపాలు పెడితే జ్వాలామాల దీపమాలిక అవుతుందని లెక్కట. సమీపంలో వరుసగా 12 దీపాలు, దూరం నుంచి చూస్తే అదొక తోరణంలాగా కనపడుతుంది. అలా సమర్పిస్తే మంచిది. దాన్ని చూడడం వల్ల నీ వల్ల దీపారాధన కూడా జరగటం, జ్యోతి ప్రజ్వలించడం వల్ల నాయన నీకు మానవాకారం వచ్చింది. నువ్వు ఇక మీదటైనా నువ్వు భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు. దీంతో 15వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 16వ రోజు పారాయణలో కలుసుకుందాము. నమస్కారం.